మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో జూన్ 5, 6 తారీఖుల్లో ఏం జరగబోతుంది అని మనం ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన ఒక వీడియోని మే 25వ తారీఖే ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆస్ట్రాలజికల్గా జరిగే కొన్ని ఈవెంట్స్ని మనం ముందే ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఏంటి. సో ఎప్పటి నుంచో ఈ విషయం, ఈ డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చాలా మార్పులు చేర్పులు ఒక డీప్గా జరగబోతున్నాయని మనం విశదీకరించి చెప్పిన ఒక వీడియో. ముందు ఆ వీడియో చూద్దాం. మనం ఇక్కడ చూస్తే శని దశమ దృష్టి వృశ్చిక రాశి మీద, కుజుని అష్టమ దృష్టి వృశ్చిక రాశి మీద, రవి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి మీద, బుధుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి, గురుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి, శుక్రుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి, చంద్రుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ జూన్ 5, 6, 7 తారీఖుల్లో చంద్రుడితో కూడా కలిపి దిస్ ఈజ్ వెరీ ఎమోషనల్ అండ్ ఇన్ డెప్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏర్పడబోతోంది అంటంలో ఎటువంటి సందేహము లేదు. సో ఇన్నిటికీ సంబంధించి ఇంత డీప్ అయిన ఈ వృశ్చిక రాశి ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ అని చెప్పి మనం చెప్పుకోవడానికి ఇంకొక బండ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి డిమానిటైజేషన్ అయ్యింది కూడా 2014 నవంబర్ నుంచి 2017 అక్టోబర్ వరకు శని నడిచిన వృశ్చిక రాశిలో ఆ ట్రాన్సిట్లోనే డిమానిటైజేషన్ అయింది. సో దిస్ ఈజ్ వెరీ ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ ఆల్ ఆఫ్ సడన్. సో ఇక్కడ మనకి జనరల్గా ఎలక్షన్స్ అవ్వటం, ఎలక్షన్స్ అయ్యాక ఈ ట్రాన్సిట్ రావటం, దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఏ డ్రాస్టికల్ చేంజెస్ అండ్ ఇన్ డెప్త్ చేంజెస్ అనేవి మాత్రం సూచిస్తూ ఉన్నాయి. సో వీడియో చూశారు కదా, కాలపురుషుడి నుంచి 8th హౌస్లోకి, 8th హౌస్ మీద వృశ్చిక రాశి, ద డీప్ ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ అయిన వృశ్చిక రాశిని 8 గ్రహాలు మొత్తం శని, కుజ, రవి, బుధ, గురు, శుక్ర, చంద్ర, రాహు మొత్తం 8 గ్రహాలు ఒకటే దృష్టితో ఒకటే రాశిని ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ని 8th హౌస్గా చెప్పబడే ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ని చూడబోతున్నాయి. ఇది మనం 6 సంవత్సరాలుగా నేను చెప్తూ ఉన్న ట్రాన్సిట్ గోచారానికి సంబంధించిన ఫలితాలు వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, స్పెషల్ ప్రిడిక్షన్స్ కానీ ఇలాంటి ట్రాన్సిట్ నేను చూడాల 6 సంవత్సరాల్లో. కాబట్టి డెఫినెట్గా ఏదో మార్పులు చేర్పులు కోకటి వేళతో కూడా పెకిలించబోయే మార్పులు చేర్పులు లాంటివి ఈ డీప్ ట్రాన్స్ఫర్మేషన్లో జరగచ్చు అని మనం 5, 6 తారీఖుల గురించి చెప్పుకున్నాం. సార్ మీ ఎలివేషన్ బాగుంది కానీ సో ఏం జరగబోతుంది ఏంటనేది మేము ఆ రోజు చూస్తాం అని చెప్పి చాలామంది అని ఉండొచ్చు. సో దీని గురించి యాక్చువల్గా చాలామంది మనకి ముందుగానే అడిగారు, ఏం జరగబోవచ్చు సార్ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం జరగబోవచ్చు అని. బట్ మనకి ఎప్పుడు దాని గురించి అవగాహన ఉండి ఎవరికి ఎలా గురుబలం పెరుగుతుందో తెలిసి కూడా ఈరోజు మనం నోరు జారింది లేదు, ఎవరిని ప్రభావితం చేసింది లేదు. జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పదనం చెప్పాలి, దాని యొక్క పవర్ తెలియచేయాలంటే అందరికీ అవగాహన ఉన్న ఒక విషయం గురించి మనం చెప్పినప్పుడు అది అందరికీ బాగా అర్థమవుతుంది. సో అందుకని కొన్ని ఈవెంట్స్ని మనం తీసుకుని చెప్పడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే అది మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్, డీప్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి 5, 6 తారీఖుల్లో ఎవ్వరూ ఊహించని మార్పులు చాలా డీప్ మనం చెప్పాం. ముత్యాలు, గనులు ఎలా అయితే తవ్వి తీస్తామో అంతలాగా తవ్వి తీసేంత ట్రాన్స్ఫర్మేషన్స్ ఏర్పడబోతున్నాయి ఈ యొక్క అన్ని గ్రహాల యొక్క దృష్టి వల్ల అని. సో ఆస్ట్రాలజీకి నిజంగా మనం ఇంత పవర్ ఉందా అనేది తెలుసుకోవాలంటే దాని యొక్క పవర్ని, శక్తిని తెలియజేయడం కోసం సో జ్యోతిష శాస్త్రాన్ని అవకాశం బట్టి దాన్ని ఒక మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా మంచి గౌరవంతో అది ఒక దైవంగా మిస్యూజ్ చేయకుండా దాని యొక్క శాస్త్రాన్ని నలుగురికి బాగుపడే విధంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే ఛానల్ కాబట్టి ముందే నలుగురికి దాని యొక్క శక్తి తెలియాలి. అంతేగాని దీనివల్ల ఎవరిని మనం ప్రభావితం చేయకూడదు అన్నదే మన ఉద్దేశం. దాని శక్తిని తెలియచేయాలనుకున్నాం, తెలియచేసాం, అంతవరకే. సో 5, 6 తారీఖులో నిజంగా ఏం జరుగుతుందో మీ ఎలివేషన్ చాలా బాగుంది గురువు గారిని చూస్తాం. ఆ రోజు ఏం జరుగుతుందో అంతా ట్రాన్స్ఫర్మేషన్ అని అన్నారు చాలామంది. సో నేను ఇచ్చిన హింట్కి కారణం
ఏంటో డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అని మీకు ఆల్రెడీ అర్థమైంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.